ఓం శాంతి 18/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మేము ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందిన వారము. మేము మా గుప్త దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నాము అనే ఆత్మిక నశాలోనే ఉండండి. ప్రశ్న: పిల్లలలో ఏ అలవాటు పక్కాగా ఉంటే రోజంతా సంతోషం స్థిరంగా ఉంటుంది? జవాబు: ఒకవేళ ఉదయమే లేచి అమృత వేళ విచార సాగర మథనం చేసే అలవాటు ఉంటే రోజంతా అపారమైన సంతోషం ఉంటుంది. పిల్లలు, అమృత వేళ లేచి మీ తండ్రితో మధురాతి మధురమైన మాటలు మాట్లాడండి అని తండ్రి శ్రీమతం ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఏ ఫ్యామిలీకి చెందిన వారము, మా కర్తవ్యం ఏంటి అని ఆలోచించండి. ఇది మా ఈశ్వరీయ ఫ్యామిలీ. మేము మా నూతన రాజధానిని స్థాపన చేస్తున్నాము అని ఒకవేళ బుద్ధిలో ఉంటే పూర్తి రోజంతా స్థిరమైన సంతోషం ఉంటుంది. ఓం శాంతి. ఇది ఆత్మిక పరివారము. అవన్నీ దైహిక పరివారాలు, శరీరానికి సంబంధించినవి అని పిల్లలకు తెలుసు. ఇది మాత్రం ఆత్మిక పరివారం. ఇది ఆత్మిక తండ్రి యొక్క పరివారం. లౌకిక ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. అది హద్దు పరివారం. ఇప్పుడు మీరు అనంతమైన ఫ్యామిలీకి చెందినవారు. నీవే తల్లివి, తండ్రివి అంటూ పిల్లలు పాడతారు కూడా, కనుక ఇది కూడా పరివారమే. క్రియేటర్, రచయిత యొక్క క్రియేషన్, రచన. వాస్తవానికి పిల్లలందరూ వారి రచనయే, కానీ వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఇది అనంతమైన తండ్రి యొక్క ఫ్యామిలీ, ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని కీర్తించబడింది. ఇటువంటి ఫ్యామిలీ గీతలో ఎప్పుడూ కీర్తించబడలేదు. మేము ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందిన వారు గుప్తంగా దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు అని ఎవ్వరికీ తెలియదు. ఎవరెవరు తండ్రిని స్మృతి చేస్తారో వారికి నశ ఉంటుంది. దేహ అభిమానంలోకి రావటం వలన ఆ నశ దిగిపోతుంది. ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ. మనం మన ఇంటికి వెళ్ళాలి, తర్వాత దైవీ రాజధానిలోకి వస్తాం. అక్కడ ఉండేది దైవీ ఫ్యామిలీ, ఇది అసురీ ఫ్యామిలీ. ఇక్కడ ఉండేది ఈశ్వరీయ ఫ్యామిలీ. ఆత్మిక బాప్దాదాకు పిల్లలైన మీరు సోదరి సోదరులు. ఇది ఆత్మిక ప్రవృత్తి మార్గం. సత్యుగంలో ఈశ్వరీయ ఫ్యామిలీ అని అనరు, అక్కడ అది దైవీ ఫ్యామిలీ అయిపోతుంది. ఈశ్వరీయ ఫ్యామిలీ చాలా అద్భుతమైనది. ఇప్పుడు మనది ఈశ్వరీయ ఫ్యామిలీ, దైవీ రాజ్య స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ విచార సాగర మథనం చేయాలి. అమృత వేళ లేచి స్మృతిలో కూర్చుంటే విచార సాగర మథనం చేయడం అలవాటవుతుంది. ఉత్సాహ ఉల్లాసాలు కలుగుతూ ఉంటాయి. ఇతర మనుషులందరూ నిద్రించే సమయంలో మీరు మేల్కొంటారు. మీరు ఉదయమే లేచి ఇలా ఆలోచించాలి. తర్వాత మీకు ఎంత సంతోషం ఉంటుందో చూడండి. ఏదైతే శ్రీమతం తండ్రిది లభించిందో దాని అనుసారంగా నడవాలి. అప్పుడు మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఈశ్వరీయ ఫ్యామిలీ అనేది గుర్తుకొస్తుంది. అసురీ ఫ్యామిలీ నుండి మనస్సు తొలగిపోతుంది. క్రొత్త ఇల్లు పూర్తిగా తయారైన తర్వాత పాత ఇంటిపై ఆసక్తి తొలగిపోతుంది. క్రొత్త ఇల్లు తయారవ్వనంత వరకు ఏవైనా మరమ్మతులు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనస్సు పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ పాత ప్రపంచం కూడా ఉంది. ఇది పాత ఇల్లు అని, మనం క్రొత్త ఇంటిలోకి వెళ్తున్నాము అని ఇప్పుడు మీకు తెలిసింది. తర్వాత నూతన వస్త్రాలు, దేవతా శరీరాలు ధరిస్తారు. ఈ దేహం కూడా పాతది. ఇప్పుడు మీరు భవిష్య 21 జన్మలకు రాజ్య భాగ్యం తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ రాజ్యం చెయ్యరు, ఇక్కడ స్థాపన జరుగుతుంది. ఈ విషయాలు కేవలం మీకే తెలుసు. ఇది గీత కూడా రాజయోగం కదా, దీనిని సహజ రాజయోగం అని అంటారు. అనేక పర్యాయాలు మీరు ఈ రాజయోగ అభ్యాసం ద్వారా దైవీ రాజ్య స్థాపన చేస్తారు. అక్కడ ఈ విషయాలు గుర్తు ఉండవు. ఒకవేళ అక్కడ ఈ విషయాలు గుర్తు ఉంటే సుఖము అనుభూతి కాదు, చింత తగులుకుంటుంది. ఈ సమయంలో మీకు గుప్త నశ ఉంది. ఇది ఉన్నతాతి ఉన్నతమైన బాబా యొక్క ఫ్యామిలీ. దీనిని ఈశ్వరీయ ఫ్యామిలీ, గుప్త ఫ్యామిలీ
అని అంటారు. దీనిని ఈశ్వరీయ విశ్వవిద్యాలయము, ఈశ్వరీయ యజ్ఞం అని కూడా అంటారు. ఇది ఫ్యామిలీ. మీరు చాలా లవ్లీగా తయారవ్వాలి. భవిష్యత్తులో మీరు చాలా లవ్లీగా అవుతారు. మీరు రూప్ బసంతులు, జ్ఞానీలు, యోగులు. ఆత్మ రూపం కూడా బసంత్ కూడా. ఇంత చిన్న ఆత్మ అవినాశి పార్ట్ అభినయిస్తుంది. ఈ సమయంలో మీరు జ్ఞానీలు, యోగీలు అయ్యారు. తండ్రి జ్ఞాన సాగరులు ఈ శరీరంలోకి వచ్చినప్పుడు తప్పకుండా జ్ఞానం ఇస్తారు. జ్ఞాన వర్షం కురిపిస్తారు అని మీకు తెలుసు. ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైనటువంటిది. ఇప్పుడు ఆత్మలైన మీకు తండ్రి పరిచయం లభించింది. తండ్రి స్మృతి ఇప్పించారు. ఈ 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో మీ బుద్ధిలో ఉంది కనుక మీ పేరే స్వదర్శన చక్రధారి. విష్ణువు లేదా లక్ష్మీనారాయణులు స్వదర్శన చక్రధారులు కాదు. వారిలో ఈ జ్ఞానం ఉండదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం ఇప్పుడు ఆత్మలకు లభిస్తుంది. త్రిమూర్తి అని కూడా అంటారు, కానీ శివుణ్ణి చూపించరు. త్రిమూర్తి చిత్రాలు చూసి ఉంటారు మీరు. సాకారంలో ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉన్నారు కదా. మీరు చాలా పురాతనమైన వారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇది ప్రజాపిత బ్రహ్మ యొక్క వంశం. తండ్రి సృష్టిని బ్రహ్మ ద్వారా రచిస్తారు కనుక బ్రహ్మ పెద్దవారు కదా, వృద్ధుడిగా చూపిస్తారు. వీరు 84 జన్మల చక్రము తిరిగినవారు. ఇప్పుడు మీరు ఈ విషయాలు అర్థం చేసుకున్నారు. అందరూ తండ్రికి పిల్లలు అని కూడా తెలుసుకున్నారు. ఆత్మలకు తండ్రి పరిచయం ఇవ్వాలి. ఇప్పుడు భారతదేశానికి చాలా గొప్ప కళ్యాణం జరుగుతోంది. ఆత్మలందరూ పవిత్రమై శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. మీరు భారతదేశ సేవలోనే ఉన్నారు. ముఖ్యంగా భారతదేశానికి, సాధారణంగా ప్రపంచానికి సేవ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కొద్దిమంది ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. తర్వాత సార రూపంలో పిల్లలు మన్మనాభవ, మీ మనస్సును నాపైన ఉంచండి అని అర్థం చేయించబడుతుంది. విడిగా కూడా అర్థం చేయించబడుతుంది. మీ వద్ద ఏది ఉన్నా దానిని దైవీ రాజధానిని స్థాపన చేయడంలో వినియోగించండి. బాపు గాంధీ ఏం చేసేవారు? వారు కూడా రామరాజ్యం కోరుకున్నారు. ఎటువంటి వండర్ఫుల్ ఆట కదా. ఇప్పుడు మీరు సాక్షిగా ఈ ఆట చూస్తారు. మీకు నవ్వు వస్తుంది. ఎక్కడి విషయాలు ఎక్కడికి తీసుకువెళ్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, డ్రామా అనుసారంగా ప్రపంచపు గతి చెడిపోయింది. తండ్రి వచ్చి సద్గతి చేస్తారు. పిల్లలైన మీకు నష ఎక్కింది. వీరు మొత్తం ప్రపంచానికి నిరాకార బాపూజీ. ఈ బ్రహ్మ కూడా ఎవరి సంతానం? శివబాబా సంతానం. మరి శివబాబా ఎవరి సంతానం? ఈ మాతలు శివబాబా మా బిడ్డ అని కూడా అంటారు. ఇది శివబాబా యొక్క ఆటపాటలు. పోతే సాక్షాత్కారాలలో మాయ యొక్క ప్రవేశత చాలా ఉంటుంది. మాలోకి శివబాబా వస్తారు అని, శివబాబా ఇది చెప్పారు అని అంటారు. ఇదంతా భూతం ప్రవేశించడం. పిల్లలైన మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ భూతం యొక్క జబ్బు ఎటువంటిది అంటే 2 ప్రపంచాల నుండి ఎగురగొట్టేస్తుంది. మేము సాక్షాత్కారం చేసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా రాకూడదు. ఇవన్నీ భక్తి యొక్క ఆలోచనలు. జ్ఞాన మార్గాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. మాయ అనేక రకాలుగా మోసగిస్తుంది. సాక్షాత్కారాలు మొదలైన వాటితో ఎటువంటి ప్రయోజనం లేదు. తండ్రి చెప్తున్నారు, వీరి ద్వారా నిశ్చితార్థము చేయిస్తాము. తండ్రి ఆజ్ఞ. మీరు ఏ దేహదారిని గుర్తు చేసుకోరాదు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. తమ కళ్యాణం కొరకు తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. బాబాకి ఏ సమాచారమైనా వ్రాయొచ్చు. అనంతమైన తండ్రికి లెటర్లో తమ క్షేమ సమాచారం వ్రాయాలి అనే తెలివి కూడా చాలామంది పిల్లలకు లేదు. లౌకిక తండ్రికి లెటర్ వ్రాయకపోతే అతడు విశ్రాంతినే కోల్పోతాడు. దూరంగా ఎక్కడైనా పిల్లలు ఉంటే ఎన్ని రోజులకు లెటర్ రాయకపోతే ఏమవుతుంది, ఏమయ్యారో ఏమో అని భయపడతారు కదా. అప్పుడు లెటరే ఉండేది, ఫోన్లు లేకుండా ఉండేవి. బ్రహ్మబాబు ఉన్నప్పటి మాట ఇప్పుడు శివబాబా చెప్తూ ఉండేది. వీరు కూడా అనంతమైన తండ్రి. నెలన్నర చూస్తారు. లెటర్ రాయకపోతే బహుశా వీరిని మాయ తినేసింది అని అనుకుంటారు. ఇటువంటి వారు పారలౌకిక తండ్రికి ఉత్తరం వ్రాయరు.
బాబా మేము ఎల్లప్పుడూ నారాయణి నశాలో ఉన్నాము అని ఇంత మాత్రమైనా వ్రాయాలి. మీరు చెప్పిన యుక్తిలోనే మేము తత్పరలై ఉన్నామని రాస్తే పిల్లలు క్షేమంగా సంతోషంగా జ్ఞానంలోనే ఉన్నారు అని బాబా అర్థం చేసుకుంటారు. లెటర్ వ్రాయకపోతే జబ్బు పడ్డారు అని, స్మృతిలోనే ఉండరు, జబ్బు అంటే ఇక్కడ మాయకు వశమయ్యారు అని అనుకుంటారు. లేకపోతే బాబా మేము ఈ సర్వీస్ చేశాము, వీరికి అర్థం చేయించాము, వారి బుద్ధిలో పూర్తిగా నిలవలేదు, ఇలా బాబాకు సమాచారం ఇవ్వాలి, అప్పుడు ఈ రీతిగా అర్థం చేయించమని కూడా బాబా అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో ఏదైతే చెప్తారో దాని గురించి ఏమీ అర్థం చేసుకోరు. ముఖ్యమైన విషయం, వారు తండ్రినే తెలుసుకోరు. తండ్రిని తెలుసుకుంటే భారతదేశం సద్గతి పొందుతుంది. తండ్రిని తెలుసుకోని కారణంగా భారతదేశం పూర్తిగా దుర్గతి పాలైంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేస్తున్నారు, నేను మిమ్మల్ని సద్గతిలోకి తీసుకెళ్తాను, మిగిలిన వారందరినీ ముక్తిలోకి తీసుకెళ్తాను. భారతదేశం జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలిన వారందరూ ముక్తిలో ఉంటారు. ఈ మార్పును తండ్రి తప్ప మరెవ్వరూ చేయలేరు. అందరి సద్గతి దాత తండ్రి ఒక్కరే. అందరి సద్గతి తప్పకుండా కల్పకల్పము సంగమ యుగంలోనే జరుగుతుంది. ఆత్మలైన మన ఆత్మిక తండ్రి ఒక్కరే అని మీకు తెలుసు. వారిని ఆత్మయే స్మృతి చేస్తుంది. మీకు భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులు, శరీరానికి తండ్రి పరమాత్మ తండ్రిని కూడా గుర్తు చేసుకునేవారు, పేరు రూపమేం తెలియకపోయినా ఇద్దరు తండ్రులు. సత్యుగంలో శివబాబాను మర్చిపోతాం కాబట్టి లౌకిక తండ్రిని మాత్రమే గుర్తు చేసుకుంటాం, ఒక తండ్రి ఉంటారు. సంగమ యుగంలో అయితే బ్రహ్మ బాబాతో పాటు ముగ్గురు తండ్రులు ఉన్నారు, శరీర తండ్రి, మరి శివబాబా, బ్రహ్మబాబా. ప్రజాపిత బ్రహ్మ కూడా తండ్రే కదా, శివుడు కూడా బాబా. వారు సర్వాత్మలకు తండ్రి. వారి నుండి వారసత్వం తీసుకోవాలి. వారిని స్మృతి చేస్తేనే వికర్మల వినాశనం అవుతాయి. బ్రహ్మను స్మృతి చేయడం వలన వికర్మల వినాశనం కావు. అందువలన శివబాబానే స్మృతి చెయ్యాలి. మీరు శివబాబా వారిగా అయ్యారు. ఇది సత్యమైన రియల్ జ్ఞానం. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇచ్చే జ్ఞానం. మిగిలిన వారందరూ దేహ అభిమానులు, దేహ అభిమాని పతిత మనుష్యులు. ఏ కర్తవ్యాలు చేస్తారో అవన్నీ పతితంగానే తయారు చేస్తాయి. దాన పుణ్యాలు మొదలైనవన్నీ ఏవైతే చేస్తారో అవన్నీ పతితంగానే కదా చేస్తూ ఉన్నారు. రావణ రాజ్యంలో ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు తండ్రి వచ్చి చట్టం చేశారు. వారు చెప్తున్నారు, పిల్లలు జాగ్రత్త, వికారాలలోకి వెళ్ళకండి, కామంపై విజయం పొందాలి. అనేక మాయా తుఫానులు వస్తాయి, ఇందులో వ్యాకుల పడరాదు. మాయ వికల్పాలు ఇన్ని వస్తాయి అంటే అజ్ఞానంలో కూడా వచ్చి ఉండవు. అటువంటి వికల్పాలు కూడా చెడు సంకల్పాలు వస్తాయి. భక్తి మార్గంలో అయితే చాలా సంతోషం ఉంటుంది అని అంటారు. ఇప్పుడు మీరు స్మృతి చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు. బిందువు గుర్తు ఉండదు, పెద్ద వస్తువు అయితే గుర్తు ఉంటుంది. తండ్రి బిందువే కదా. బాబా చెప్తూ ఉన్నారు, మీరు శివబాబా అంటూ స్మృతి చెయ్యండి, ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి. శాంతిధామంలో తండ్రి ఉన్నారు అని స్మృతి చేయాలి. కేవలం శాంతిధామాన్ని మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు, శాంతిధామాన్ని, శివబాబాను, తండ్రిని స్మృతి చేస్తేనే వికర్మల వినాశనం అవుతాయి. స్వీట్ తండ్రిపై ఆత్మకు లవ్ ఉండాలి. అర్ధకల్పం యొక్క లవర్. మేము అర్ధకల్పం మిమ్మల్ని మర్చిపోయాము అని ఆత్మ చెప్తుంది. బ్రాహ్మణీలు ఇక్కడికి ఎవరినైతే తీసుకొస్తారో మధుబన్కు చాలా జాగ్రత్తగా నిశ్చయ బుద్ధి కలవారినే తీసుకురావాలి. ఒకవేళ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత పతితమైతే దండన బ్రాహ్మణికే పడుతుంది, తీసుకొచ్చిన వారికి కూడా. కనుక బ్రాహ్మణి మీద చాలా బాధ్యత ఉంది. బాబా ఈ శరీరాన్ని రథంగా తీసుకున్నారు. వీరు అన్ని విషయాలలో బ్రహ్మబాబా అనుభవం కలవారు. ఇక్కడ మురికి విషయం ఏదీ లేదు. పరస్పరం నవ్వుకోవటం, ఆడుకోవటం, మాట్లాడుకోవటం, వీటిని ఎవరు కాదనకపోతే ఏ ఆత్మతోనైనా కొద్దిగా ప్రేమ కలిగిన తర్వాత చాలా పెరుగుతూ పోతుంది. వారే గుర్తుకొస్తూ ఉంటారు. కనుక దీని నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారా లేక సత్యుగంలో కూర్చున్నారా?
ఇంట్లో కూర్చున్నాము మధుబన్లో బాబా అన్నారు. తండ్రి పిల్లలను ఇంట్లో చదివిస్తారు. ఇది మీ అందరి ఇల్లు. ఇక్కడ నుండి బయటికి వెళ్తే ఇలా అనరు. ఇక్కడ చాలా మంచి నష ఉంటుంది. దేహ అభిమానాన్ని వదిలిపెట్టాలి. ఆత్మ అభిమానిగా అయినట్లయితే జాతి, తెగ ఈ భేదాలన్నీ తొలగిపోతాయి. పాత ప్రపంచం తమో ప్రధానంగా ఉంది. అందులో భేదభావం ఇంకా పెరుగుతూ ఉంటుంది. తర్వాత సత్యుగంలో ఒకే భాష ఉంటుంది. ఏ భేదభావము ఉండదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ దేహదారి గుర్తు రాకూడదు అంటే ఎవ్వరినీ ప్రేమించరాదు. ప్రేమ ఉంటేనే గుర్తుకొస్తారు. దీని నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. చాలా జాగ్రత్త వహించాలి. మాయ యొక్క వికల్పాలతో గాబరా పడరాదు. విజయులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, సాక్షాత్కారాలలో మాయా ప్రవేశత చాలా ఉంటుంది. ఈ భూతం ప్రవేశించడం నుండి, ఏ భూతమైతే మీలోకి ప్రవేశిస్తుందో వికారాలు, ఆ సాక్షాత్కారాల ద్వారా కూడా రకరకాలుగా అది కనపడుతుంది, ఇది కనబడుతుంది. బాబా కనబడ్డారు, నేను బాబా దగ్గరికి వెళ్ళా, బాబా నాలోకి వచ్చారు. ఇవన్నీ కూడా భూత ప్రవేశమే. మిమ్మల్ని కాపాడుకోవాలి. తండ్రికి తమ సత్యమైన సమాచారం తెలియజేయాలి. వరదానం, ప్రతి విషయంలో సారాన్ని గ్రహించి ఆల్రౌండర్గా తయారయ్యే సరళ పురుషార్థి భవ. ఏ విషయాన్ని చూస్తున్నా వింటున్నా దాని సారాన్ని అర్థం చేసుకోండి. ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినందులో సారం నిండి ఉండాలి. అప్పుడు పురుషార్థం సరళమవుతుంది. ఇటువంటి సరళ పురుషార్థి అన్ని విషయాలలో ఆల్రౌండర్గా ఉంటారు. వారిలో ఏ లోపము కనిపించదు. ఏ విషయంలోనూ ధైర్యము తగ్గదు. మేమిది చెయ్యలేము అనే మాట వీరి నోటి నుండి వెలువడదు. ఇటువంటి సరళ పురుషార్థి స్వయం కూడా సరళ చిత్తులుగా ఉంటారు. ఇతరులను కూడా సరళ చిత్తులుగా చేస్తారు. స్లోగన్, సాధనాలు ఉపయోగిస్తూ వాటి ప్రభావం నుండి అతీతంగా తండ్రికి ప్రియమైన వారిగా తయారు కండి. అవ్యక్త సూచన, సదా అచంచలమైన స్థిరమైన ఏకరస్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏకరస్ స్థితిని తయారు చేసుకుందుకు, ఒకే విధమైన స్థితిని తయారు చేసుకోవటానికి ఒక్కరిని తప్ప ఇంకేది చూస్తున్నా చూడకండి. ఏవైతే చూస్తున్నారో ఆ వస్తువులేవి ఉండవు. అది మీకు తెలుసు కనుక ఏ దృశ్యాన్ని చూస్తున్నా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవ్వవో అప్పుడే ఏకరసంగా స్థిరంగా ఉండగలరు. ఇవే వ్యర్థ సంకల్పాల అలజడికి కూడా కారణం. ఈ క్యూ ఎందుకు, ఏమిటి అనే క్యూ సమాప్తమైన తర్వాతే సంపూర్ణత వస్తుంది. అచ్చా, ఓం శాంతి.